ఆగు, ఆగు, ఆగు. ఏందో కారు దీని బయట ఒక రిపేరు. ఏమయ్యా నాని, నమస్కారం సార్. బండి రెడీయా? రెడీ అండి సార్. నా మాటిని దీన్ని 10,000 కమ్మేసి ఇంకో 90,000 వేసి ₹1,00,000 పెట్టి కొత్త కారు కొనుక్కోండి సార్. బాధ వదిలించుకోవాలి కదయ్యా. సెంటిమెంటా సార్? కాదు, అటాచ్మెంట్. పెళ్ళైనప్పుడు నా పెళ్ళంతో పాటు కట్నంగా వచ్చిన కారయ్యా. పెళ్ళైన కొత్తలో చెడదిరిగేశాను, తర్వాత బోరుగొట్టు వదిలేశాను. ఏంటి మీ ఆవిడ? కాదయ్యా, కార్ని. తర్వాత ఒక రోజు పెద్ద గొడవ చేసింది. ఏంటి కారా? కాదయ్యా, మా ఆవిడ దాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదని. ఎవరు మీ ఆవిడ? కాదయ్యా, కార్ని. సరే కదా అని కొన్నాళ్ళు బాగానే చూసుకున్నాను. దేని కారణా? కాదయ్యా, మా ఆవిడనే. తర్వాత చిరాకేసి ఊరవతలు తీసుకెళ్లి వదిలేసి వచ్చాను. ఏంటి సార్ మీరు చేసిన పని? మీ ఆవిడ ఊరవతలు వదిలేసి వస్తారా? ఎవడో నువ్వు? కార్ని. ఓహో, కార్నే. తర్వాత పోలీసులని అడ్రస్ ఎదుక్కొని మా ఇంటికి తీసుకొచ్చి మరీ అప్పు చెప్పారు. సార్ ఈసారి కరెక్ట్ గా చెప్తాను సార్. పోలీసులు తెచ్చిచ్చింది కార్నే కదా సార్? కరెక్ట్. మా ఆవిడ్ని వదిలించుకోలేక, ఈ కార్ని వదిలించుకోలేక ఇలా డబ్బులు వదిలించుకుంటారు. దాని వదిలే సార్, ఎవరు సెంటిమెంట్లు వాళ్ళకుంటాయి. అరే పప్పు, ఆ కొబ్బరికాయలకి. అన్నా, ఈ సెంటిమెంట్ మనకు వర్కౌట్ కాదు, వదిలి అన్నా. 90 పరుగుల దగ్గర అవుట్ అవుతున్నాను కదా అని సెంచరీ కొట్టకుండా సచిన్ వదిలేస్తాడరా? మన పాలసీ కూడా అదేరా, చూస్తుండు. బాయ్స్ కమ్ ఆన్, కవర్ ది ఎంటైర్ కార్. అమ్మా! చూసావరా కొబ్బరికాయ పగిలి ఎంత సౌండ్ వచ్చిందో? పగిలింది కొబ్బరికాయ కాదురా. ఒరే నానిగా, నీ దారి వేరే. పక్కోడికి సాయం చేస్తంలో నీ తర్వాతే బిల్గేట్స్ రా. బిల్గేట్సా? ఆయన చెడ్డ ఎక్కడ? వాడితే ఆయన షెడ్ ఎక్కడరా? విమానాలు ఎక్కుతాడు. ఈ మధ్యన సగం ఆస్తి దానం చేసి పేపర్లో కూడా ఎక్కాడు. అన్నా, నాకు ఈ షెడ్ ఇచ్చేసి నువ్వు పేపర్లు ఎక్కొచ్చు కదా. ఈ నీకు షెడ్ ఇచ్చేస్తే పేపర్ ఎక్కడరా? పాపర్ అయిపోయి రోడ్డు ఎక్కేస్తాడు కదరా నానిగా. మాట్లాడుకుంటారా? మీ ఇద్దరు మాట్లాడుకోండి, నాకు సంబంధం ఉంది. ఇక్కడ ఆపు. అయ్యి బాబోయ్, తను ఇటు వచ్చేస్తుందేంటి? తీసుకో. ఏ మనం తాగడం అమ్మాయి చూస్తే బాగుండదనే? చూస్తే తాగడానికి మనకేం ఉండదని. తను కూడా తాగద్దా? ఓసారి క్వార్టర్ జిన్ వాటర్లో తాగేసింది. అయ్యి బాబోయ్, అయితే బాటిల్లో దాచేస్తాను. అప్పుడు బాటిల్లో పోసినందుకు అలా జరిగిందా? అర్జెంట్ గ్లాసులు దాచేద్దారా? హాయ్. హాయ్. ఏం చేస్తున్నారు? వీడి మీద ఒట్టు, మందు కొడతలేదు, ఓన్లీ బజ్జీలే. చంటి ఎక్కడా? బయటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళా ఇక్కడికే రావాలిగా. వెయిట్ చేస్తాను. ఇక్కడ సెటిల్ అయిపోయిందేంటి? సెటిల్ అవడం కాదు, సెటిల్ అడిగి చేస్తుంది. మనం పక్కకి వెళ్దాం, బోర్ కొట్టి తన వెళ్ళిపోద్ది. మరి బజ్జీలు తినేద్దేమో. మందు మిగిలితే చాలు. అంతేనంట. ఓకే. ఇప్పుడే వస్తామే. దా. పాపకు నోరు మండిపోతుందిరా. అమ్మో, ఈ సచివాళ్ళ దగ్గర బాటిల్ వాటర్ తాకూడదు. హై బాబాయ్, అటు చూడు, నీ కడుపులో కాదు ఒళ్ళంతా మండుద్ది. ఇదేంట్రా బాబు, ఎవడైనా మందు దాగి స్టఫ్ తింటాడు, ఇది స్టఫ్ తిని మందు తాగుతుంది. కర్మ. ఏంట్రా, ఏమైంది? ఒరేయ్, తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు కానీ ఆ పిల్ల మళ్ళీ మందు కొట్టేస్తుంది. పట్టపగల మందేంట్రా? ఆ మొక్క ఆవిడతో చెప్పు. వెళ్ళు. ఏంటి ఇలా వచ్చావు? నీకోసం. నా కోసమా? ఎగ్జామ్స్ అయిపోయాయి. ఊరెళ్ళి తిన్నగా మా నాన్నతో మన లవ్ స్టోరీ గురించి చెప్పేస్తా. ఆయన ఎస్ అంటే డైరెక్ట్ గా మన శోభనం. మధ్యలో పెళ్లి లేపేసిందేంట్రా? మధ్యలో కాదురా బాబు, మత్తులో లేపేసింది. జూ 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 జూ. నీకు మందు ఎక్కువైంది, నువ్వు రా చెప్తాను నీ సంగతి రా.